సో నౌన్, జెండర్. ఓకే, నౌన్ లో జెండర్ టాపిక్ నేర్చుకున్నాం. సో జెండర్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. సో జెండర్ ని 4 కేటగిరీస్ లో డివైడ్ చేసాం. ఓకే, సో ఫస్ట్ వన్ మాస్కులిన్ జెండర్. సో డినోట్స్ మేల్ జెండర్. సో మేల్స్ ని రిప్రజెంట్ చేసే వర్డ్స్ అన్ని కూడా. ఓకే, మేల్స్ ని రిప్రజెంట్ చేసే నౌన్స్ అనమాట ఇవన్నీ. సో అవి మాస్కులిన్ జెండర్. సో లైక్ టైగర్, పవర్, వైలెన్స్, ఫాదర్, సన్, సమ్మర్, టైమ్, థండర్, ఇవన్నీ కూడా. ఓకే, సో మేల్ జెండర్ ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట ఆ నౌన్స్ అన్ని. ఓకే, అవి మాస్కులిన్ జెండర్. అండ్ ఫెమినైన్ జెండర్ డినోట్స్ ఫిమేల్ జెండర్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో లైక్ టైగ్రెస్, ఉమెన్, లైనెస్, మదర్, సిస్టర్, పీస్, నేచర్, ఎర్త్, గాడెసెస్ ఎక్సెట్రా. సో ఇలాంటివన్నీ. సో ఫిమేల్ నేచర్ ని, ఓకే, ఫిమేల్ జెండర్ ని రిప్రజెంట్ చేస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, సో మాస్కులిన్ మేల్ జెండర్, ఫెమినైన్ ఫిమేల్ జెండర్ ని రిప్రజెంట్ చేసే నౌన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కామన్ జెండర్ డినోట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ అండ్ ఫీమేల్ దేనికైనా సరే ఇది యూజ్ చేయొచ్చు. కామన్ జెండర్ అనమాట. ఎగ్జాంపుల్ చైల్డ్, బేబీ, టీచర్, సర్వెంట్, స్టూడెంట్, కజిన్, ఇన్ఫాంట్, థీఫ్, నైబర్. ఓకే, సో చైల్డ్. సో చైల్డ్ అంటే అయితే బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు. బేబీ అయినా సరే బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు. టీచర్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. సో ఇలా. సో కామన్ జెండర్ అనమాట. సో బోత్ మేల్ కి ఫీమేల్ కి యూజ్ చేయొచ్చు. ఓకే, సో న్యూట్రల్ జెండర్. సో యూజ్డ్ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్ కి యూజ్ చేస్తాం న్యూట్రల్ జెండర్ ఆర్ నో జెండర్ అనమాట. సో ఎలాంటి జెండర్ ఉండదు. సో నైదర్ మేల్ నార్ ఫీమేల్. ఫీమేల్ కాదు, మేల్ కాదు అనమాట. ఓకే, కామన్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా అవ్వచ్చు. న్యూట్రల్ జెండర్ మేల్ కాదు, ఫీమేల్ కాదు అనమాట. సో నాన్ లివింగ్ థింగ్స్ కి యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ బుక్, రూమ్, పేపర్, టీవీ, బాక్స్, ఇవన్నీ ఏంటి నౌన్సే కదా. సో అక్కడ ఉన్న వస్తువులు కానీ ఆ పర్సన్స్ కానీ, సో దానికి మనం నేమ్స్ ఇస్తున్నాం. సో నేమ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ నౌన్సే. సో నౌన్స్ లో జెండర్ చెప్తున్నాం, అది మేల్ ఆ ఫీమేల్ అని చెప్తున్నాం. సో కామన్ అయితే సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి యూజ్ చేస్తాం. న్యూట్రల్ అయితే నో జెండర్ అనమాట. సో బుక్ అది మేల్ అండ్ ఫీమేల్ అని ఎలా చెప్తాం. సో అది న్యూట్రల్ జెండర్ అనమాట. ఓకే, అండ్ రూల్స్ ఫర్ చేంజింగ్ మాస్కులిన్ నౌన్ టు ఫెమినైన్ నౌన్. సో మాస్కులిన్ నుంచి ఫెమినైన్ కి చేంజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, సో రూల్స్ కంట లిస్ట్ ని బైహార్ట్ చేసేయండి. ఓకే, సో రూల్స్ అంతా అవసరం లేదు, లిస్ట్ ని బైహార్ట్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ అన్ని కూడా మనం నోట్ చేసుకుంటాం కాబట్టి సో ఆ లిస్ట్ ని బైహార్ట్ చేసేయండి ఫస్ట్. ఓకే, సో రూల్ చూద్దాం. సో రూల్ 1, యాడింగ్ ఈఎస్ఎస్ టు ద ఎండ్ ఆఫ్ మాస్కులిన్ నౌన్స్ టు చేంజ్ దెమ్ టు ఫెమినైన్ నౌన్స్. ఓకే, సో రూల్ తెలుసుకోండి, సో రూల్ నేర్చుకోండి. బట్ అంతకంటే ఎక్కువగా ఈ లిస్ట్ మొత్తాన్ని బైహార్ట్ చేసేయండి. ఓకే, సో ఇవి మాస్కులిన్ అండ్ ఫెమినైన్ నౌన్స్. అంటే మేల్ అండ్ ఫిమేల్ ని రిప్రజెంట్ చేసే నౌన్స్ ఇవి. యాడింగ్ ఈఎస్ఎస్ టు ద మాస్కులిన్ నౌన్ కి, అంటే మేల్ నౌన్ కి, మాస్కులిన్ నౌన్ కి ఈఎస్ఎస్ యాడ్ చేస్తే అది ఫెమినైన్ గా చేంజ్ అవుద్ది. అలాంటివి కొన్ని అనమాట. ఓకే, సో ఆథర్. సో ఆథర్ అనే నౌన్ కి ఈఎస్ఎస్ యాడ్ చేసాం, ఆథరస్. హోస్ట్, హోస్టెస్, ఈఎస్ఎస్ యాడ్ చేస్తే ఇక్కడ మేల్, ఇక్కడ ఫిమేల్ గా చేంజ్ అవుతుంది అనమాట. పోయెట్, పోయెటెస్. షిపర్డ్, షిపర్డెస్. హెయిర్, హెయిరస్. ప్రీస్ట్, ప్రీస్టెస్. జ్యూ, జ్యూయస్. మేయర్, మేయరస్. ట్యూటర్, ట్యూటరస్. జైంట్, జైంటస్. లయన్, లయనస్. టైలర్, టైలరస్. సో ఇలాంటి కొన్ని వర్డ్స్ కి ఈఎస్ఎస్ యాడ్ చేయడం వల్ల అవి ఫెమినైన్ జెండర్ లోకి మారిపోతాయి అనమాట, ఫెమినైన్ నౌన్స్ గా మారుతాయి. ఓకే, సో నెక్స్ట్ రూల్. సో చేంజింగ్ a masculine nouns by adding ESS but after removing. సో రిమూవింగ్ లాస్ట్ వోవెల్. సో లాస్ట్ వోవెల్ ని రిమూవ్ చేయడం చేసి ఈఎస్ఎస్ యాడ్ చేయడం. ఓకే, సో మాస్కులిన్, ఫెమినైన్స్. సో యాక్టర్ ఉంది, యాక్టర్ మాస్కులిన్ అయితే యాక్ట్రెస్. చూడండి, ఈఎస్ఎస్ యాడ్ చేసాం, వోవెల్ ని రిమూవ్ చేసాం. సో ఓవెల్స్ ఏఈఐఓయు, ఓవెల్స్. ఓవెల్ ని రిమూవ్ చేసేయాలి. లాస్ట్ లో ఏ ఓవెల్ ఉంటే ఆ ఓవెల్ ని రిమూవ్ చేసేయాలి. ఇక్కడ చూడండి, ఏసిటిఓఆర్, సార్ కాన్సనెంట్, ఇక్కడ ఓ ఉంది. సో ఓ ఓవెల్. సో ఓ ని రిమూవ్ చేస్తాం. చూడండి, ఏసిటిఆర్ఈఎస్ఎస్, యాక్ట్రెస్. లాస్ట్ ఓవెల్ ని రిమూవ్ చేసేసి ఈఎస్ఎస్ యాడ్ చేస్తాం అనమాట కొన్నిటికి. ఓకే, సో అలా అవి ఫెమినైన్ గా చేంజ్ అవుతాయి. ఓకే, బెనిఫాక్టర్, బెనిఫాక్ట్రస్. ఓకే, ఇక్కడ ఓ రిమూవ్ చేసేస్తాం, బెనిఫాక్ట్రస్. వెయిటర్. సో ఈ ఇక్కడ ఉంది కదా, ఈ రిమూవ్ చేస్తాం. చూడండి, ఈ ఏఈఐఓలో ఈ ఉంది. సో వెయిట్రస్. డైరెక్టర్, డైరెక్ట్రస్. టైగర్, టైగ్రస్. హంటర్, హంట్రస్. ప్రిన్స్, ఈ తీసేసాం. చూడండి,
ఇక్కడ ఈ తీసేసి ఇందులో ఉన్న ఈ యాడ్ అయింది అనమాట, ఈఎస్ఎస్ యాడ్ అయింది. ఓకే, ప్రిన్సెస్. అంబాసిడర్, ఓ తీసేసాం, సో అంబాసిడర్స్. నిగ్రో, సో ఓ లాస్ట్ లో ఉంది, సో నిగ్రో, నిగ్రెస్. ఓకే, ఇలా ఒక ఓవెల్ని లాస్ట్ లో ఉన్న ఒక ఓవెల్ని రిమూవ్ చేసేసి ఈఎస్ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, ఇలా కూడా చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ రూల్. ఇన్ సమ్ కేసెస్ ద masculine noun is changed a bit and then ESS is put at the end of it to make it feminine. సో masculine noun లో కొంచెం చేంజెస్ చేసేస్తాం, అంటే బట్ పర్టికులర్ గా రూల్ ఏమి ఉండదు అనమాట. సో ఆ తర్వాత దానికి ఈఎస్ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, సో masculine ఫెమినైన్ చూద్దాం. సో ఎంపరర్, ఎంపరస్. సో వీటికి పర్టికులర్ రూల్స్ ఏముండవు, జస్ట్ బై హార్ట్ చేయండి. ఓకే, ఎంపరర్, ఎంపరస్. ఓకే, ఇక్కడ ఈ ఆర్ఓ రిమూవ్ చేశారు అనుకుంటే ఈఎస్ఎస్ యాడ్ అయింది. ఓకే, డ్యూకీ, డ్యూకెస్ అంటే, సో డ్యూక్ అంటే నోబుల్ ఫ్యామిలీకి చెందిన పర్సన్స్ అనమాట. ఓకే, నోబుల్ ఆర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన పర్సన్స్. ఇక్కడ మేల్ అయితే డ్యూకీ, సో ఫీమేల్ అయితే డ్యూచెస్. ఓకే, మాస్టర్, మిస్ట్రెస్. చూడండి, మాస్టర్ ఇక్కడ మిస్ట్రెస్ చేంజ్ ఎలా అయింది. అండ్ గవర్నర్, గవర్నెస్. గాడ్, గాడెసెస్. సోసరర్, సోసరసెస్. ఓకే, సో ఇలా, సో ఇవన్నీ బైఅట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రూల్. ఇన్ సమ్ కేసెస్ ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ ఆఫ్ కాంపౌండ్ మ్యాస్కులిన్ నౌన్ ఆర్ చేంజ్. సో కాంపౌండ్ మ్యాస్కులిన్ నౌన్స్ లో ఇక్కడ కాంపౌండ్ నౌన్ అంటే రెండు నౌన్స్ ఉండొచ్చు, సో మిక్స్ అయి ఉండొచ్చు నౌన్స్. ఈ కండిషన్ లో ఫస్ట్ వర్డ్ ఆర్ సెకండ్ వర్డ్ చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ వర్డ్ ఏదైతే ఉంటుందో, మెయిన్ గా జెండర్ ని చెప్పే వర్డ్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయిపోతుంది. ఓకే, అది ఈజీగా గుర్తుపట్టచ్చు. సో మాస్కులిన్ అండ్ ఫెమినిన్. మ్యాన్, సర్వెంట్. ఓకే, మ్యాన్, సర్వెంట్. ఇక్కడ మ్యాన్ జెండర్ చెప్తుంది మ్యాన్ అని, సో ఇది మారిపోద్ది. సో మ్యాన్ సర్వెంట్ మెయిడ్ సర్వెంట్ గా మారుద్ది ఫెమినైన్ అయినప్పుడు. ఓకే, మ్యాన్ సర్వెంట్. ఇక్కడ సర్వెంట్, సర్వెంట్ అంటే కామన్ జెండర్, సో మేల్ ఆర్ ఫిమేల్ చెప్పలేం, సో దానికి యాడ్ చేస్తారు. ఇక్కడ మ్యాన్ యాడ్ చేస్తే ఇక్కడ మేల్, ఆ పర్సన్ మేల్ అని తెలుస్తుంది. సో ఇక్కడ ఒక మేల్ పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఫీమేల్ ఉన్నారు, సో మ్యాన్, మేడ్ అనమాట. బక్ ర్యాబిట్, డ్యూ ర్యాబిట్. హీ బియర్, షీ బియర్. జాక్ యాస్, జెన్నీ యాస్. మిల్క్ మ్యాన్, మిల్క్ మేడ్. పికాక్, పీ హ్యాన్. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. హీ గోట్, షీ గోట్. డాగ్ వూల్ఫ్, బిచ్ వూల్ఫ్. సో డాగ్ అంటే ఇక్కడ మేల్ అనమాట, మేల్ డాగ్. బిచ్ అంటే ఫీమేల్ డాగ్ ని బిచ్ అంటుంది. సో అందువల్ల ఇక్కడ డాగ్, బిచ్ అనే వాటర్, వూల్ఫ్ మారదు. ఇక్కడ వూల్ఫ్ కోసం మనం మాట్లాడుతున్నాం, కానీ అవి మేల్ ఆర్ ఫీమేల్ చెప్తున్నాం ఇక్కడ. సో డాగ్ వూల్ఫ్, బిచ్ వూల్ఫ్. గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. వాషర్ మ్యాన్, వాషర్ ఉమెన్. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. బుల్ కాప్, కౌ కాప్. హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్. పోస్ట్ మాస్టర్, పోస్ట్ మిస్ట్రెస్. ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ. స్టెప్ ఫాదర్, స్టెప్ మదర్. కాక్ స్పారో, హెన్ స్పారో. స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్. ఇంకా సో మెయిన్ వర్డ్, మెయిన్ గా జెండర్ అని చెప్పే వర్డ్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా మార్చొచ్చు కాంపౌండ్ నౌన్స్ అయితే. ఓకే, నెక్స్ట్ రూల్. సో మాస్కులిన్ అండ్ ఫెమినిన్ జెండర్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ ఆర్ గివెన్ బిలో. సో ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, అండ్ దే ఆర్ నాట్ చేంజ్డ్ అకార్డింగ్ టు ఎనీ స్పెషల్ రూల్. సో వీటికి ఎలాంటి స్పెషల్ రూల్ కూడా లేదు, సో వీటికి సపరేట్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. వీటంత లిస్ట్ మొత్తం బై హార్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో మాస్కులిన్, ఫెమినిన్, మాస్కులిన్, ఫెమినిన్. అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేట్రిక్స్, సో స్పెల్లింగ్స్ తో బై హార్ట్ చేసేసుకోండి. ఓకే, ఎగ్జిక్యూటర్, ఎగ్జిక్యూట్రిక్స్. లాడ్, లాస్. ప్రాసిక్యూటర్, ప్రాసిక్యూట్రిక్స్. ఎర్ల్, కౌంటెస్. జెండర్, గూస్. హార్స్, మేర్. మ్యాన్, ఉమెన్. షీప్, యూ. అంకుల్, ఆంట్. ఆక్స్, కౌ. హీరో, హీరోయిన్. బ్యాచులర్, maid. Cock, hen. Drone, bee. Father, mother. Gentleman, lady. Husband, wife. Male, female. Sir, madam or dame. Wizard, witch. Sultan, sultana. Boar, sow. Brother, sister. Colt, filly. Monk, nun. Heart, root. King, queen. Mr., miss. Son, daughter.
ఫాక్స్ విక్సన్, జార్ జరీనా, టెస్టేటర్ టెస్టేట్రిక్స్, బాయ్ గర్ల్, గ్రే డక్, బుల్ కౌ, బ్రైడ్గ్రూమ్ బ్రైడ్, హీ షీ, లార్డ్ లేడీ, నెఫ్యూ నీస్, విడోవర్ విడో. సో ఇది మొత్తం మేల్స్ అండ్ ఫీమేల్స్ లిస్ట్ అనమాట. సో మొత్తం బై హార్ట్ చేయాలి. ఓకే, సో అది వొకాబులరీలోనైనా రావచ్చు, గ్రామర్లోనైనా రావచ్చు. సో లిస్ట్ మాత్రం బై హార్ట్ చేయాలి. అండ్ యానిమల్స్ లిస్ట్ కూడా నేర్చుకోండి. సో యానిమల్స్ మేల్ అండ్ ఫీమేల్ లిస్ట్ కొన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా నేర్చుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ కామన్ జెండర్ నౌన్స్ సచ్ as టీచర్, స్టూడెంట్, చైల్డ్, క్లర్క్, అడ్వకేట్, వర్కర్, రైటర్, లీడర్, మ్యూజిషియన్. సో ఇవన్నీ ఏంటి? కామన్ జెండర్. మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు, చెప్పలేం, రైట్? సో ఈ నౌన్స్ ఆర్ నౌన్స్ దట్ కెన్ రిఫర్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ని రిఫర్ చేస్తాయి. దీస్ నౌన్స్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ డిపెండింగ్ ఆన్ ద కంటెక్స్ట్. సో అక్కడ ఉన్న కంటెక్స్ట్ బేస్ చేసుకుని ఇది మేల్ అయినా రిప్రజెంట్ చేస్తాయి, ఫీమేల్ అయినా రిప్రజెంట్ చేస్తాయి ఈ వర్డ్స్ అని, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి నౌన్స్. సో ఇన్ కేసెస్ వేర్ ద జెండర్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్, జెండర్ మనకి చెప్పలేదు అనుకోండి అప్పుడు, సో జెండర్ తెలియలేదు. సో సింగులర్ ప్రొనౌన్స్ లైక్ హీ, హిజ్, హిమ్, ఇవన్నీ ఏంటి? మేల్ కోసం యూజ్ చేసే వర్డ్స్. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేసులో వాడతాం. సో మేల్ కోసం వాడే వర్డ్స్ అనమాట ఇవి, ప్రొనౌన్స్. ఓకే, సో సింగులర్ ప్రొనౌన్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ అ డిఫాల్ట్. సో డిఫాల్ట్ గా వీటినే యూజ్ చేయాలి. ఓకే, సో వెన్ సచ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అ సింగులర్. సో ఈ నౌన్స్ అనేవి సింగులర్ ఫామ్ లో యూజ్ చేస్తుంటే మనకు అక్కడ జెండర్ తెలియకపోతే, సో డిఫాల్ట్ గా మేల్ జెండర్ అనుకునే గ్రామర్ రూల్స్ అని ఫాలో అవుతాయి అన్నమాట. ఓకే, సో డిఫాల్ట్ గా ఉండేది మేల్ జెండర్, మేల్ ప్రొనౌన్స్ నే ఫాలో అవుతాయి. హీ, హిజ్, హిమ్ నే ఫాలో అవుతాయి. ఓకే, సో మేల్ ఎందుకంటే మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి, సో ఇది ఎలా డెవలప్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు అది చేంజ్ అవుతుంది. సో జనరల్ న్యూట్రల్ వొకాబులరీకి చేంజ్ అవుతుంది. మనం ప్రెసెంట్ ఫాలో అవ్వాల్సింది అయితే ఇదే. ఓకే, హీ, హిజ్, హిమ్. సో ఎప్పుడు ఈ వర్డ్స్ వచ్చాయి, మనకు అక్కడ జెండర్ తెలియలేదు, సో ప్రొనౌన్స్ యూస్ చేస్తున్నాం. ప్రొనౌన్స్ యూస్ చేస్తున్నప్పుడు మేల్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట ఫస్ట్. ఓకే, డిఫాల్ట్ గా మేల్ లో యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎవ్రీ లీడర్ షుడ్ పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీ. ఇక్కడ లీడర్ ఏంటి? ఇక్కడ లీడరే మన నౌన్. ఇది ఒక కామన్ జెండర్. ఇక్కడ మనకి జెండర్ చెప్పడం లేదు. సో లీడర్ ఉన్నారు, సో అక్కడ ఎవరినో లీడర్, సార్ లీడర్ అనుకుంటాను. ఆ లీడర్ మేల్ ఆ ఫీమేల్ మనకు తెలియదు. సో మేల్ ఆర్ ఫీమేల్ మనకి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, రైట్? సో తెలియదు కాబట్టి, సో అన్స్పెసిఫైడ్. సో వాటితో మనం ఇక్కడ సింగులర్ ప్రొనౌన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం, ప్రొనౌన్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఆ ప్రొనౌన్స్ హీ, హిజ్, హిమ్ అంటే కేస్ బట్టి, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, హిజ్. సో కేస్ బట్టి అక్కడ యూజ్ చేస్తాం. ఎవ్రీ లీడర్, సో సింగులర్ లో చెప్తున్నాం. సో ప్రతి ఒక్క లీడర్, ఒక్కొక్క లీడర్. సో ఇక్కడ ప్లూరల్స్ ఏం లేవు. సో ఎవ్రీ లీడర్ షుడ్ పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీ. సో అతని యొక్క డ్యూటీ. సో పొసెసివ్ కేస్ యూజ్ చేస్తాం. ఇక్కడ అతను, సో తన డ్యూటీ అనమాట యాక్చువల్గా. సో తన డ్యూటీ, తన అంటే ఇక్కడ ఎవరు? మేల్ ఆ ఫీమేల్ మనకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ మేల్ నే యూజ్ చేస్తాం. సో మేల్ వర్డ్స్ యూజ్ చేసుకుంటాం. సో మ్యాస్కులిన్ నే చూపిస్తాం. సో హిజ్ డ్యూటీ, అతని డ్యూటీ. ఎ టీచర్ షుడ్ పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీ సిన్సియర్లీ. టీచర్, ఏ టీచర్. సో టీచర్ ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా అవ్వచ్చు. సో మనకు తెలియదు, సో మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి పర్ఫార్మ్ హిజ్ డ్యూటీ. సో ఇక్కడ పొసిటివ్ కేసు మాట్లాడుతున్నాం. హిజ్ డ్యూటీ అంటే తన డ్యూటీ అనమాట. ఇక్కడ హిజ్ అంటే మేల్ అని కాదు, ఫీమేల్ అని కాదు. సో తన డ్యూటీ చేయడం. సో ఏ టీచర్ షుడ్ పెర్ఫార్మ్, టీచర్ తన డ్యూటీ తను చేయాలి. ఇక్కడ ఒక లీడర్ తన డ్యూటీ తను పెర్ఫార్మ్ చేయాలి. సో తన డ్యూటీ ఇక్కడ మేల్ ఆ ఫీమేల్ అని చెప్పడం లేదు, కానీ మనకు తెలియదు కాబట్టి మనం బై డిఫాల్ట్ గా హీ, హిజ్, హిమ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో కామన్ జెండర్ వచ్చినప్పుడు మనకి అన్స్పెసిఫైడ్ అయితే, సో మేలా ఫీమేల్ మనకి తెలియకపోతే, మెన్షన్ చేయకపోతే అందులో బై డిఫాల్ట్ గా మనం హీ, హిజ్, హిమ్ ని యూజ్ చేస్తాం. ఓకే.